కొకాయిన్ కొన్నది హైదరాబాద్లోనే, షిమ్లా నుంచి తెచ్చినట్లు చెప్పడం కట్టుకతే. రెండో రోజు నలుగురిని విచారించిన సిట్ డ్రగ్స్ ముఠాతో మాజీ ఎమ్మెల్యేకు సంబంధాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు. నిజంగా డ్రగ్స్ ముఠాతో మాజీ ఎమ్మెల్యేకు ఉన్నదా నిజంగా? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో వినియోగించిన కొకాయిన్ను హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. షిమ్లా నుంచి తెచ్చినట్లు నిందితుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి చెప్పినదంతా కట్టుకథేనని బయటపడింది. రోహిత్ రెడ్డి సూచన మేరకు తాను ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి అభిషేక్ సింగ్ అనే వ్యక్తి దగ్గర కొకాయిన్ తీసుకొచ్చినట్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు సిల్వేరు శరత్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. శరత్ కూడా ఈ కేసులో నిందితుడు. దీంతో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా తెర మీదకి వచ్చిన డ్రగ్ ఫ్లెడ్లర్ అభిషేక్ సింగ్ హైదరాబాద్కు చెందిన వాడేనని పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్లో లేకపోవడంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా వివరాలు రాబడుతున్నారు. ఇతను చిక్కితే కేసు మరో మలుపు తిరుగుతుంది. అభిషేక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ప్రచారం జరుగుతున్నా పోలీసులు ధృవీకరించలేరు. నలుగురి విచారణ సిట్ సభ్యుడు చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో మంగళవారం ఏడుగురిని విచారించిన పోలీసులు రెండో రోజైన బుధవారం నలుగురిని సుదీర్ఘంగా విచారించింది. బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి తిరువీధుల అర్జున్ రెడ్డి, వరమాచినేని శ్రవణ్ రావు, సిల్వేరి శరత్ను బుధవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. వీరిని మంగళవారము విచారణకు పిలిచారు. ఈ నలుగురు కేసులో కీలకం కావడంతో బుధవారం మరోసారి విచారించనున్నారు. మరి నిజంగానే ఉండబోతున్నదా? ఈయనకు మా రోహిత్ రెడ్డికి వీళ్ళకి ఏమన్నా సత్సంబంధాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా సత్సంబంధాలు? ఇదే ఇక షిమ్లాలో డ్రగ్స్ కొన్నట్లు చెప్పిన కౌశిక్ రవిని లోతుగా విచారించి మరిన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రోహిత్ రెడ్డి ప్రమేయాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే కౌశిక్ రవి తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణ సందర్భంగా వీరి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నట్లు అధికారి చెప్పారు. శనివారం పోలీసులు సోదాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైన రోహిత్ రెడ్డి సహా మిగిలిన 10 మంది పబ్కు వెళ్లేవారని తాజా విచారణలో బయటపడింది. నిందితుల్లో కొందరిని గురువారం మరోసారి విచారించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మినహా 10 మంది నిందితుల ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు భాగంగా వారి ఫోన్లలోని డేటా విశ్లేషించనున్నారు. డ్రగ్స్ ఫెడ్లర్లతో సంబంధాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కేసులో 3 నిందితుల కస్టడీ పిటిషన్ను మైనాబాద్ పోలీసులు ఉప్పర్పల్లిలోని న్యాయస్థానంలో దాఖలు చేయగా బుధవారం న్యాయమూర్తి విచారించారు. పోలీసులపై కాల్పులు ఎందుకు జరిపారో, డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకోవడానికి విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. రోహిత్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆయన న్యాయవాది చెప్పారు. నిందితులంతా భయపడి కాల్పులు జరిపారని, వ్యాపార లావాదేవీలపై విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిందంట. మరి నిజంగానే మనోడికి సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది ఇక విచారించిన తర్వాతనే తెలుస్తుంది. ఇంత బిఫోర్ అయితే తెలియదా ఇక, ఎందుకంటే ఆగమాగమే ఉన్నది. పాపం కష్టపడుతుండు. చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు.